నమస్కారం అండి అందరికీ. గుడెన్సీ ఐటమ్స్ ఇవి. తర్వాత రీసెంట్గా నేను స్విచ్ పప్పించి ఇచ్చాను. ఈ స్విచ్ ఎక్కడ పడుకోబెట్టినా అది ఉండదు, దానికి నచ్చిన చోట ఉంటుందండి. ఫస్ట్ నేను ఇక్కడ పడుకోబెట్టాను, కానీ ఇదంతా టాయిలెట్గా మారిపోయింది. అన్నీ ఐఎంసీ ప్రొడక్ట్స్. అలాగే మా ఐఎంసీ నుంచి వచ్చిన బాక్స్ని దీన్ని పడుకోవడానికి ఇలా సెట్ చేశాను, కానీ ఇదేమో ఇంట్లో ఉండడానికి ఇంట్రెస్ట్ ఇచ్చలేదు. మొత్తం మీద అది ఈరోజు పొద్దున్నే శుభ్రంగా స్నానం చేసింది. ఇదేమో సెర్లెక్ ఆడుకోవడం బాగుంది. అది కూడా మా స్విచ్. తర్వాత చూడండి స్విచ్ పప్ప ఫ్రిడ్జ్ చూసారా ఎలా చూస్తుందో, అది కొనుక్కొడుతుంది ఫ్రిడ్జ్ పాప. ఫ్రిడ్జ్ బాగుంది. ఇక్కడే మీకు ఇక్కడే బాగుందంటండి. చూడండి ఎలా చూస్తుందో, అందులో తొలికెత్తుంది చూసారా. మళ్ళీ ఆ లోపల దూరం ఫ్రిడ్జ్ మరి ఫ్రిడ్జ్ బాబు ఇలా వెళ్ళిపోతుంది బాబు. ఫ్రిడ్జ్ బయటిరా అంటే దీని ఇష్టం అండి. దీన్ని నచ్చిన చోట పడుకుంటుంది. ఏమన్నా అంటే ఆ మూలకి ఈ మూలకి దూరుతుంది. ఏమో పోతుంది. ఇది సర్లే. ఫ్రిడ్జ్ అదే వీడియో తీయడానికి ఏంటంటే అండి రీజను, ఆ సోఫా మీద పడుకోలేదు. అదేమో బండి కవర్ అండి. బండి కవర్ తీసి ఇక్కడ పరిచి దీని మీద పాత క్లాత్ అంటే వేసాను, పడుకుంటుంది మెత్తగా ఉండాలని. కానీ పడుకోలేదు. చివరికి ఇదంతా కూడా టాయిలెట్గా చేసింది. అంటే దీన్ని నచ్చి ఒకసారి కానీ ఇలాగా అంటే నేను విషయం ఏంటంటే అండి, మీరు స్విచ్ని పెంచుకునేలా ఉంటే ఒక మ్యాట్, పాతది క్లాత్ కానీ మ్యాట్ కానీ ఏదైనా పెట్టి దాని మీద ఒకసారి ఇది టాయిలెట్ వేసింది అనుకోండి, అలాగే దానికి అదే అలవాటు అయిపోద్ది. అదే అలవాటు అయిపోయి దాని మీద టాయిలెట్ దాని మీదే ఉంటుందండి. అదండి మెయిన్ రీజన్ ఇదండి. అంటే స్విచ్ని పెంచుకోవాలంటే ముందు దానికి ఒక క్లాత్ ఏర్పాటు చేసి దానికి అలవాటు చేస్తే ఇంకా అదే టాయిలెట్ అంత బాత్రూమ్ అంతా అలాగే వాడుకుంటుంది. ఇంకెక్కడ ఏమీ చేయదు. అదండి.